పార్థ, అంగరాజు కర్ణుడి వద్ద కల దివ్యశక్తి గురించి నీవు మరువకూడదు. యుద్ధంలో అతను ఏ క్షణమైనా ఆ శక్తిని ఉపయోగించవచ్చు. కానీ అర్జునుడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా వాసుదేవ. గాంధీవధారి అర్జునుడిని పరాజితం చేయగలిగే శక్తి ఏది ఈ విశ్వంలోనే లేదు. అర్జున, ఈ రోజు నీ లక్ష్యం కేవలం ఒక్కటే, అంగరాజు కర్ణుడితో ద్వంద్వ యుద్ధం కొనసాగించటం. గత 10 రోజుల పాటు పితామహులు ధృతరాష్ట్ర పుత్రులను కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళని రక్షించగలిగే శక్తి ఎవరి దగ్గర లేదు. ఈ రోజు నుండి నా సంకల్ప యజ్ఞం ప్రారంభమవుతుంది. ఆ 100 మంది కౌరవులను ఒక్కొక్కరిని వధిస్తాను నకులా.